తల్లిపై కేసు వేసిన కుమారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై జగన్ స్వయంగా సంతకం పెట్టారన్నారు షర్మిల. ఇప్పటి వరకు ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదన్నారు షర్మిల. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను గిఫ్ట్ డీడ్ ఇచ్చి మళ్లీ తనకే కావాలని జగన్ కోర్టుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె. బీజేపీతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్లు పోలవరం ప్రాజెక్టును చంపేశారని ఆరోపించారు ఆమె. 41.15 మీటర్ల ఎత్తులో ఉంటే అది ప్రాజెక్టే కాదన్నారు. 85,000 కుటుంబాలకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని ఆరోపించారు షర్మిల. ప్రాజెక్టు నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చేతులు జోడించి వేడుకుంటున్నామన్నారు షర్మిల. జగన్ తప్పు చేశారని, అదే తప్పు చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైట్ని కుదించి స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్ గా మిగిలిపోతుంది తప్పితే, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది, ఒక రిజర్వాయర్ గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పసే సాల్వ్ కాదు. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. ఆంధ్ర రాష్ట్రానికి